తెలంగాణలో భూముల ధరలపై రిజిస్ట్రేషన్ శాఖ అధ్యయనం చేస్తోంది. మార్కెట్ విలువ పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భూముల సవరణ మార్గదర్శకాలు 1998 నిబంధనల ప్రకారం భూములకు కొత్త విలువలు ఖరారు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచనల ప్రకారం భూముల విలువ ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ భూముల విలువ పెంపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వనుంది అడ్వైజరీ కమిటీ. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి తెలంగాణలోని భూములు ఆస్తులకు కొత్త ప్రభుత్వ విలువల అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా జూలై 31 నాటికి అది పూర్తి కానుంది. అనంతరం ఆగస్టు 1 నుంచి కొత్త ప్రభుత్వ విలువల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయేతర భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. భూములు ఆస్తుల విలువలను మరోమారు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. రైట్, భూములకు కొత్త విలువ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, చెప్పండి, ఆగస్టు నుంచి భూముల విలువ పెరగబోతోంది, దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభమైనట్టు చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచుకోవాలని చెప్పి భావిస్తుంది. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రక్రియ అయితే ప్రారంభించింది. మనం చూసుకుంటున్నాం, భూముల విలువకు సంబంధించి చూసుకుంటే భూముల వాస్తవ విలువకు సంబంధించి మార్కెట్ వాల్యూ ఒకలాగా ఉంటుంది, రిజిస్ట్రేషన్ వాల్యూ మరోలా ఉంటున్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో సవరించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం ఒకవైపు ఆదాయ వనరులను పెంచుకుంటూనే మరోవైపు ఆ మార్కెట్ వాల్యూకు రిజిస్ట్రేషన్ ఛార్జీలకు మధ్య వ్యత్యాసం భారీగా ఉన్న నేపథ్యంలో వాటిని తగ్గించాలి అని చెప్పి భావిస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి ఒకవైపు ఆదాయ వనరులను పెంచుకోవాలని చెప్పి భావిస్తుంది. గత ఏడాది చూసుకుంటే 18,500 కోట్ల రూపాయలు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. దాంట్లో భాగంగా 14,200 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే ఆదాయం పెంచుకునేందుకు పూర్తి స్థాయిలో అనువుగా ఉంటుంది. వచ్చే ఏడాదికి సంబంధించి చూసుకుంటే రిజిస్ట్రేషన్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి దాదాపుగా 20 నుంచి 22,000 కోట్ల రూపాయల ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పి భావిస్తుంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు ఛార్జీలు పెంచడమే మార్గం అని చెప్పి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏ మేరకు పెంచాలి అన్న దానిపై ఒక కసరత్తు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వ్యవసాయ భూములకు సంబంధించి ఏ మేరకు ధరలు పెంచాలి, అదేవిధంగా ఫ్లాట్లకు సంబంధించి నగరాల్లో ఉన్న ఫ్లాట్లకు సంబంధించి ఏ విధంగా ధరలు పెంచాలి, ఫ్లాట్స్కి సంబంధించి ఏ విధంగా ధరలు పెంచాలి, ఏ ప్రాంతాల్లో ఎంత ధరలు పెంచాలి అన్న దానిపై ఒక కసరత్తు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. హైదరాబాద్లో ఒకలాగా, హైదరాబాద్ శివార్లో ఒకలాగా, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మరో రకంగా ఈ రిజిస్ట్రేషన్ల ఛార్జీలకు సంబంధించి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న దానిపై ఒక కసరత్తు ప్రక్రియ అయితే దాదాపుగా కొనసాగుతుంది. అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం దానికి సంబంధించిన కసరత్తు ప్రక్రియ అంతా దాదాపుగా తుది దశకు చేరుకుంది. ఈ కమిటీ అంతా కూడా సెంట్రల్ వాల్యుయేషన్ కమిటీ అంతా కూడా దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఈ కమిటీ అంతా కూడా పూర్తి స్థాయి కమిటీని ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తుంది. ప్రభుత్వం ఆ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆగస్టు 1 నుంచి ఛార్జీల ప్రక్రియ అయితే పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. హరి, ఓకే విక్రమ్.